వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. సో ఇదేంది మళ్ళీ బట్టలు గిట్టలు అన్నీ తీసి బయట పెట్టిండు, మళ్ళీ ఎక్కడికైనా ప్లాన్ చేస్తున్నా అంటే అవును. సో ఇప్పుడైతే నేను ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నా. సౌత్ సైడ్ అయితే కాదు, నార్త్ సైడ్. అండ్ అది వచ్చేసి ఒక 15 to 20 days అయితే ట్రిప్ ఉంది. నార్త్లో ఎక్కడ పోతున్నా అయితే చెప్పగాని 2 states అయితే కవర్ చేస్తున్నా. ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకోటి ఒకటి చెప్పాలనుకున్నా, అగర్ మీరు నా పాత వీడియోస్ ఏమైనా చూసి నచ్చితే ప్లీజ్ దాన్ని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ ఇప్పుడైతే నేను మొత్తం ఒక 2 daysలో ఉంది నాకు ట్రిప్. నేను లగేజ్ అన్నీ ఇప్పుడే చదువుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఒక ½ an hour 1 hourలో బండి కూడా సర్వీసింగ్ ఇచ్చేస్తాను. నా బండి ఆల్మోస్ట్ 25,000 అయితే తిరిగేసింది. సో బండి కూడా సర్వీసింగ్ ఇచ్చేసి, అండ్ నాకు నిన్న రాత్రి ఒక కొరియర్ కూడా వచ్చిండే, ఒక బ్యాగ్, టేల్ బ్యాగ్. నా పాత రైనాక్స్ ఉండే, అది చినిగిపోయింది. సో ఒక టేల్ బ్యాగ్ కూడా నేను ఆర్డర్ ఇచ్చిన, అది వచ్చేసింది. అండ్ మనం ఎప్పుడు సాటర్డే రోజు అయితే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుండి. నేను ఎక్కడ పోతున్నా తెలుసుకోవాలనుకుంటే నా ఫస్ట్ డే వీడియో అయితే చూడండి, Day 1 బ్లాగ్. నేను ఎప్పటికప్పుడే ట్రై చేస్తా ఏనికే, లైక్ 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి ట్రిప్లు ఉన్నప్పుడు ఎడిటింగ్ చేసేసుకొని మ్యాక్సిమం ట్రై చేస్తా వీడియోస్ వేయడానికి. నా వీడియోస్ అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే నేను కూడా చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఇప్పుడైతే నేను మల్కాజ్గిరి హీరో షోరూమ్కి అయితే పోతున్నా, సర్వీస్ సెంటర్కి. ముందు నుండి నేను అప్సిగూడలు ఇస్తుండే కానీ అక్కడ సరిగా చేస్తలేరు. సో ఒక్కసారి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ మల్కాజ్గిరి పోతున్నా. అట్లనే వీల్ అలైన్మెంట్ కూడా చేపియాలి, కానీ హబ్సిగూడలో లేదంట అది వీల్ అలైన్మెంట్. సో అదే ఇంకా మల్కాజ్గిరిలోనే వీల్ అలైన్మెంట్ కూడా ఉంది అని అన్నారు. ఒకసారి అయితే ఆడ పోయి చూద్దాం, లేదంటే ఇంకా వీల్ అలైన్మెంట్ బయట తర్వాత ఎప్పుడైనా చేయించుకుంటా. ఈ అమ్మాయి వాల్యూ మార్ట్ వడ్డప్పటికి వెళ్ళి ఫుల్ రష్ అయిపోతుంది. అది బండ్ల పెట్రోల్ కూడా కొంచెమే ఉన్నది, ఒక 100 రూపీస్ అయితే కొట్టించేద్దాం. బండ్లో అసలు పెట్రోల్ లేదు, ఒక 100 రూపాయలు అయితే కొట్టించుకుంటా. ఎందుకంటే సర్వీసింగ్ ఇచ్చిన ప్రతిసారి బండ్ల పెట్రోల్ తక్కువ అవుతుంటుంది, అందుకే ఒక 100 రూపాయలు అయితే కొట్టించుకుంటా. ఇప్పుడు నేనైతే మల్కాజ్గిరి ఏం పోతలే, అది చాలా దూరం అనిపిస్తుంది అండ్ ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంది. సో హబ్సిగూడనే పోతా, నెక్స్ట్ టైం మల్కాజ్గిరి వెళ్ళిపోవచ్చు. హబ్సిగూడ అలా బాగానే చేస్తారు కానీ ఆ సాటిస్ఫాక్షన్ వస్తలేరు. కొడుకులు అది లేదు ఇది లేదు అని చెప్తున్నారు. చూద్దాం ఈసారి. చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి బండిలో. ఒకటి, బండి టర్న్ చేసేటప్పుడు కొంచెం షేక్ అవుతుంది, అండ్ ఒకటి ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేయించాలి.
ఇది అసలే స్కూల్ వదిలే టైం కాబట్టి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. మొత్తం ఒకటేసారి స్కూల్ గల్లీలోకి వెళ్ళి బస్సులు వెళ్తున్నాయి చూడరు. నాకు అందుకే ఈ టైంకి అసలు వెళ్ళబుద్ధి కాదు. మధ్యాహ్నమే పోదాం అనుకున్నా కానీ లేచి మళ్ళీ వండుకున్నా. వీడు ఇప్పుడే ఇంత ట్రాఫిక్ ఉందంటే ఇక రైల్వే స్టేషన్ ఓపెన్ అయితే ఇంకా చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ అటు సైడ్ పోనీకి ఇది ఒకటే షార్ట్ కట్, ఇటుక లెఫ్ట్ తీసుకుందాం. ఈ గల్లీలో కూడా ట్రాఫిక్ ఉంది కదా. అసలు అయితే ఫస్ట్ టైం నేను ఇట్లా డైలీ వ్లాగ్స్ చేసుడు అండ్ కెమెరా పెట్టుకొని బయటకు వచ్చినా కదా, మొత్తం అందరూ పిచ్చోళ్ళ లెక్క చూస్తున్నారు. ఇక్కడ ఓటర్ ఎత్తికి తీసుకొని వచ్చాడని చెప్పి. హెల్మెట్ లోపల ఎంతైనా మాట్లాడగలుగుతా కానీ హెల్మెట్ దియంగానే కొంచెం మాట్లాడాలంటే భయం కాదు కానీ సిగ్గు. కానీ ఒక్కటైతే అర్థమైంది, యూట్యూబ్ పెట్టుకోవాలి ఇవన్నీ చేయాలి అంటే సిగ్గు లేవద్దు, సిగ్గు ఉండొద్దు, సిగ్గు వదులుకోవాలి. సిగ్గు లేకుండా ఉంటేనే ఏదో ఒకటి చేయగలుగుతాం. ఆడు చూస్తుండు వీడు చూస్తుండు అని సిగ్గుపడినామంటే మనం వీడియో చేసినట్టే. ఇప్పుడు సీదా షోరూమ్ దగ్గరనే కలుస్తాను నేను. వచ్చేసినాం షోరూమ్ దగ్గరికి. ఆడికని చిడికి రానికి నాకు దగ్గర 25 minutes పట్టింది. అమ్మా ఇప్పుడు వాళ్ళు ఉంటాడో ఉండడు ఇక్కడ. సో ఇప్పుడైతే బండి ఇచ్చేసి అయితే వచ్చేసిన సర్వీసింగ్కి. ఫస్ట్ వేరే షోరూమ్కి వేరే సర్వీస్ సెంటర్కి పోదాం అనుకున్నా కానీ చాలా లాంగ్ అయిపోతుంది. సో అందుకే మళ్ళీ అప్సిగూడలోనే ఇచ్చేసి వచ్చేసిన. కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉండే, అవన్నీ చెప్పేసిన. అండ్ బండి అయితే నాకు రేపు సాయంత్రం వరకు ఇచ్చేస్తాడంట. అండ్ ఇంకేం చేయించిన నేను బండికి ఆ వీల్ అలైన్మెంట్ చేపిద్దాం అనుకున్నా కానీ అది నాకు టైం లేకుండా మా ఈ అప్సిగూడ షోరూంలో లేదంట. సో అది నేను తర్వాత ఎప్పుడైనా చేపిస్తా, లేదంటే రేపు ఎల్లుండి మార్నింగ్ అయినా చేపించేస్తా. అండ్ మీకు చెప్పినా కదా ఒకటైతే బ్యాగ్ ఆర్డర్ చేసిన నేను, అదైతే వచ్చేసింది. ఇదే ఆల్రెడీ ఓపెన్ చేసిన, బట్ చూపిస్తాను మీకు కూడా. ఇది వచ్చేసి నేను ఏడికెళ్ళి ఆర్డర్ చేసిన అంటే మోటోమార్ట్స్ అనే వెబ్సైట్లో నుండి ఆర్డర్ చేసిన. ఈ బ్యాగ్ వచ్చేసి మోటో వూల్ఫ్ టేల్ బ్యాగ్ 40 liters అయితే ఉంది. ఎందుకంటే నేను ప్రీవియస్లో ఇట్లాంటిదే ఒక బ్యాగ్ వాడిన రైనాక్స్ది, కానీ అది నాకు తెలిసి అది ఒక 45 liters 50 liters ట్యాంక్ ఉండే. ఇదైతే 40 liters ట్యాంక్, 40 liters కెపాసిటీ. ఇది బ్యాగ్ అయితే మొత్తం వాటర్ ప్రూఫ్. ఇక నా రైడ్కి అయితే మస్తు అయిపోతుంది. నేను ఎక్కువ ఏం బట్టలు కూడా ఏం తీసుకోపోను, అందుకే మీరు వీడియోలో గమనిస్తే రిపీటెడ్ క్లోత్స్ ఎక్కువ ఉంటాయి. సో ఓవరాల్గా అయితే బ్యాగ్ జబర్దస్త్ ఉన్నది, చూసుకోవచ్చు మీరు కూడా. నాకు ఇది వచ్చేసి ఎంత పడ్డది, 2900 ఏమో పడ్డది. ఏదో ఆఫర్ నడుస్తుండే. నేను కావాలంటే ఈ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. మేబీ ఈ వీడియో వచ్చే లోపల ప్రైస్ అక్కడిక్కడ కూడా కావచ్చు. బట్ బ్యాగ్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఫుల్ వాటర్ ప్రూఫ్ మోటో వూల్ఫ్. సో ఇప్పటి నుండి అయితే మన రైడ్లలో ఇదే యూజ్ చేస్తా. అండ్ నేను ఇంకొకటి కూడా ఆర్డర్ చేసిన, ఏదది అది కూడా చూపిస్తా ఆగండి. సో ఇంకొకటి అయితే నేను ఇది తీసుకున్నా. ఇది ఏంటంటే సెల్ఫీ స్టిక్, అమెజాన్ బేసిక్స్ అది. సో ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న ఫోన్ వచ్చేసి S23 Ultra. ఇక వ్లాగింగ్స్కి నాకు కొంచెం ఈజీ అవుతుందని చెప్పి రీసెంట్గా తీసుకున్నా. సో దానికోసం గింబల్ అనుకున్నా కానీ అది మస్తు పైసలు ఉన్నాయి. లైక్
మనం మినిమంగా తీసుకోవాలన్నా 7,000 అయితే ఉంది. సో గట్లని చెప్పేసి ఒక అమెజాన్ బేసిక్స్లో ఒక సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నా. నాకేదో కాంచలా నడుస్తుంది చాలు, మనం ఏం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ కాదు కాబట్టి 600 వచ్చేసింది. సో అట్లా అని చెప్పి ఇది బుక్ చేసేసిన. ఇది కూడా వచ్చేసిండే, ఇది కూడా బాగానే ఉంది. కొంచెం ట్రై చేయాలి దీన్ని. ఒక చిన్న రిమోట్ ఇచ్చిండు దీనికి, ఇలా పెట్టి ఇట్లా వస్తే ఆటోమేటిక్ రికార్డ్ అవుతుందంట. సో ఇది కూడా మనం ట్రై చేద్దాం. అంత బాగానే ఉంది కానీ ఈ షేప్ ఒకటే నాకు కొంచెం నచ్చలేదు. సో ఏదో ఒకటి కాంచలా మనకు 600 వచ్చింది కాబట్టి తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ వీడియో అయితే నాకు తెలిసేసి సండే వరకు వస్తుంది. సో ప్లీజ్ అందరూ వీడియోస్ చూడండి. మంచిగా అయితే వీడియోస్ నేను కూడా చేస్తున్నా, ట్రై చేయడం మంచి వీడియోస్ అయితే నేను కూడా తీయడానికి ట్రై చేస్తున్నా. మంచి ప్లేసెస్ అయితే చూపిస్తా. ప్లీజ్ ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి. అండ్ వచ్చే వీడియోస్ కూడా మంచిగా ఉంటాయి, అవి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.